మా అక్కయ్య హిమాంగి. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏమో. హాయ్ అక్కయ్య. హాయ్ తమ్ముడు. అందరూ ఈ సెమీ క్లాసికల్స్ రౌండ్ లో అందరూ ఇండియన్ క్లోజ్ చేసుకున్నారు. మీరు బార్బీ డాల్ లాగా వచ్చారు. నువ్వు వెస్టర్న్ క్లాసికల్ పాడుతున్నావా, ఇండియన్ క్లాసికల్ పాడుతున్నావా? ఇండియన్ క్లాసికలే. ఏం పాట? నేను పాడబోయే పాట కన్నులతో చూసేది గురువా. సినిమా జీన్స్. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు, రాసిన వారు ఏఎం రత్నం గారు మరియు శివ గణేష్ గారు, పాడిన వారు నిత్యశ్రీ మహాదేవన్ గారు. హిమాంగి గారు తమ్ముడు. బాగా పాడండి. ఓకే తమ్ముడు. గుడ్ లక్. పమ పని పమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ ప పమ పని పమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ తగడగ తగదిం తగడగ తగదిం తగడగ తగదిం తగజం తగడగ తగదిం తగడగ తగదిం తగడగ తగదిం తగజం.
ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ తమ్ముడు. సునీత గారు నానా చాలా మంచి ఎఫర్ట్. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు కూడా రిషిల్ లాగే యువర్ వెరీ సిన్సియర్. పాట పాడటానికి వచ్చే విషయం అయితే విడిగా అసలు నువ్వు అల్లరి పిల్లవి అని ప్రూవ్ చేసుకున్నావు ఎలాగో, కానీ నీలో చాలా ఇంప్రూవ్మెంట్ చూసాను నేను. థ్యాంక్ యూ మ్యామ్. సెలెక్షన్ ప్రాసెస్ గుర్తుంది నాకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఓపెన్ గా పాడుతున్నావు, మాటలన్నీ స్పష్టంగా వినిపిస్తున్నాయి. చాలా చాలా ఇంప్రూవ్మెంట్ చూసాను. దానికి నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. ఇవాళ ఈ పాట ఇలా పాడడం అనేది నువ్వు అచీవ్ చేసినట్టు, సాహసం చేసినట్టు. ఫస్ట్ సాహసించి నువ్వు అచీవ్ చేసావనే చెప్పాలి నీ పరిధిలో. ఓకే, ఇంకా బాగా సాధన చెయ్యి. ఓకే మ్యామ్. కానీ అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? ఏంటి మ్యామ్? కనులకు ధన్యవాదాలు. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. నేను థ్యాంక్స్ చెప్తున్నావా? అంత అలసిపోయావు నాన్న. హౌ యూ ఫీలింగ్? ఓకే మ్యామ్. అందుకో అంతే. ఓకే, బాగా పాడావా? నీకు ఎలా అనిపించింది? నేను ట్రై చేశాను మ్యామ్. ఫెంటాస్టిక్ ట్రై. దాట్స్ అన్ ఎక్సలెంట్ ట్రై. యూ కీప్ ట్రైయింగ్. ఓకే, ఓకే మ్యామ్. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. ప్రకాష్ గారు సునీత గారు చెప్పినట్టు, చరణ్ గారు చెప్పినట్టు ఎండ్లో వాజ్ ద క్యూటెస్ట్ మూమెంట్. ఇట్ వాస్ ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే కష్ట సైకిల్ ఎక్కి దా దా అని కొడుతోంది. ఫైనల్లీ ఆ డెస్టినేషన్ లైన్ వచ్చేస్తే కనులకు ధన్యవాదాలు రెహమాన్ గారికి చెప్పి ఒరిజినల్ సాంగ్ టెంపో తగ్గించి రెండు లైన్ మధ్యలో 8 bars గ్యాప్ ఇస్తే ఐ థింక్ తనకి హాయిగా ఉంటుంది. హిమాంగి, ఎస్ సార్. ఇది ఏ రాగం తెలుసా నీకు? ఎస్ సార్, అభేరి రాగం సార్. 22nd మెలకర్త కరహర ప్రియ రాగజన్యం. అక్కయ్య ఎక్కడి నుంచి వచ్చారు అక్కయ్య సడన్ గా మీరు? అంటే నాకు అర్థం కాదు. సరే వదిలేపారు. రాగం పేరేం చెప్పావు? ఇంకోసారి చెప్పు. అభేరి రాగం 22nd మెలకర్త కరహర ప్రియ రాగజన్యం. ఆహో, ఎవరు చెప్పారు, చెప్పించారు ఇవన్నీ? మా తాత ఇంకా నాన్న మీ చెప్పి. తాతయ్య మోస్ట్ అప్డేటెడ్ హ్యూమన్ బీయింగ్ ఆన్ ప్లానెట్. ఆరోహణ అవరోహణం పాడు. సగమ పని సా సా ని ద ప మ గ రి సా. ఆహా, వావ్, నీకు ఇవన్నీ తెలుసని నాకు తెలీదు. ఓకే, సేమ్ రాగం హిందుస్థానీలో భీమ్ పలాస్ అని చెప్తారు. నీకు ఒక ఇన్ఫర్మేషన్ అంత. ఓకే, బాయ్. బాయ్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రకాష్ గారు హిమాంగి, ఎస్ సార్. నువ్వు, చరణ్ గారు, అక్కడ కృష్ణన్న, సునీత గారు, విజయ్ గారు, నేను, కెమెరామెన్ అందరం కూడా జీవన పాఠశాలలో విద్యార్థులమే, అంతే కదా? ఇక్కడ విద్యార్థులకు కావాల్సింది మార్కుల కంటే మార్పులు కావాలి ఎక్కువగా. నువ్వు నిజంగా ఈరోజు మార్కులు ఉంటాయి కానీ మంచి మార్పులు సాధించావు. నీ ప్రగతిలో చూస్తున్నాం కదా, నీ గమనంలో ఎన్నో మార్పులు, ఎన్నో మంచి మేలు మలుపులు కూడా చూశాను. అద్భుతమైన కృషి పట్టుదలకు నిదర్శనం. నువ్వు చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నిజంగా నీ ఫస్ట్ రౌండ్ నుంచి ఇవాళ ఈ ప్రీ ఫైనల్స్ వరకు నీ ప్రయాణం కూడా అంత అద్భుతంగా ఉండింది. అండ్ చాలా మంచి పాటలు ఎంపిక చేసుకొని పాడావు. ఇవాళ ఈ పాట నువ్వు పాడింది నిజంగా అన్ఎక్స్పెక్టెడ్. అంటే నువ్వు ఈ పాట పాడుతున్నావని తెలుసు, ఇంత కృషి చేసి ఇంత ఎఫర్ట్ పెట్టి నువ్వు పాడతావని నేను ఎదురు చూడలేదు. చక్కగా పాడావు బంగారం. థ్యాంక్ యూ తమ్ముడు. తమ్ముడు నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి మా అక్కయ్య. సంఘమిత్ర స్కూల్ నుంచి మా అరుంధతి మేడం ఇంకా మా టీచర్స్ అందరు మీకు ఫ్యాన్స్. ఒకసారి వాళ్ళకి హాయ్ చెప్తారా? అరుంధతి మేడం అండ్ అందరు మేడంలకి థ్యాంక్ యూ తమ్ముడు. ఈ ఇంప్రూవైజేషన్ ఏంటి? వాళ్ళని ఎలా కలవను కదా, అయితే అందుకని ధైర్యంగా చేశాను అన్నమాట. హిమాంగి హలో చెప్పండి అని మాత్రం అంతే. చెప్పింది, కానీ చంద్రబోస్ గారు చెప్పినట్టు మార్పులు ఉండాలి కదా. వాళ్ళు నాకు మార్క్ చేస్తున్నారు కదా. ఓ మళ్ళీ ఇంకోట. అంటే ఎంతమంది ఉన్నారు టీచర్లు? మిస్సులు ఎంతమంది ఉన్నారు? తెలియదు కానీ చాలా మంది అన్నారు. ఓకే, చాలా మంది ఉన్నారట. కానివ్వండి, మేము బ్రేక్ తీసుకుని వస్తాం. థ్యాంక్ యూ. మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నందుకు ధన్యవాదాలు. పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు, ఉట్టి అకాడమిక్స్ మటుకు కాకుండా ఇలాంటి కరిక్యులర్ యాక్టివిటీస్, ఇట్లాంటి సంగీతంలో మన కల్చర్ డెవలప్ అయ్యేలాంటి ఇట్లాంటి
కొన్ని విషయాల్ని కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టీచర్స్ అందరికీ, మీ పేరెంట్స్ మీ అందరికీ కూడాను. ఉట్టి చదువుని కాకుండా ఇది నిజంగా మ్యూజిక్ మేక్స్ అ పర్సన్ అంటారు. నేను చాలా చాలా డీప్గా నమ్మే ఒక విషయం, సంగీతం నేర్చుకుంటే మంచి మనుషులు అవుతారని నేను చాలా అనుకుంటున్నాను. అసలు వార్స్ లేకుండా పోతే సంగీతం నేర్చుకుంటే, అది ఎట్లాంటి సంగీతమైనా కానివ్వండి, పాడడం కానివ్వండి, మ్యూజిక్ కీబోర్డ్ వాయించడం కానివ్వండి, ఏదైనా కానీ సంగీతం అన్న ఒక విషయం మన కళ, మన సంస్కారం, అది డెవలప్ చేస్తున్నారు, మీరు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అరుంధతి మేడంకి నేను హాయ్ చెప్పానని చెప్పు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అక్కయ్య. బాయ్ తమ్ముడు. బాయ్ అక్కయ్య. బాయ్ తమ్ముడు.